గత కొన్ని రోజులుగా మామిళ్లపల్లి గ్రామంలో జరిగిన అంశాన్ని వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళీ గాని సోకాల్డ్ ఎవరైతే వైకాపా సైకోలు పరామర్శ పేరుతో వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో శాంతి భద్రతల విఘాతం కలిగించే ప్రయత్నం చేశారో వారు చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయ పరమైన ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంఘం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనంగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేశామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, అదేవిధంగా బడుగుల సంక్షేమం, రైతుల యొక్క లబ్ధి చేకూర్చటం, అదేవిధంగా ప్రతి వర్గం, సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుపెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడటం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తా ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో దాన్ని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో విద్వేషాలు రెచ్చగొడటమో రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తును పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే
మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీనివల్ల నష్టం ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉంది, ప్రజలకు జరుగుతూ ఉంది ఈ వైఖరి వల్ల అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రభుత్వం స్పందిస్తా ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికీ వాళ్ళ యొక్క వైఖరి మారలేదు అని చెప్పి వాళ్ళ చర్యల ద్వారా స్పష్టంగా కనపడతా ఉంది. గత 5 సంవత్సరాల్లో మీరేం చేశారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో విభజనలు సృష్టించారు, ఎంతో మంది వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు, కుల రాజకీయాలు చేశారు, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా రాజకీయ పరమైన కక్ష సాధింపుతో రాష్ట్రాన్ని ఏ విధంగా అస్థిరపరిచారో మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చివరికి జడ్జిల మీద, వాళ్ళ యొక్క సంబంధించిన కుటుంబాల మీద మీరు చేసిన దాని మీద సిబిఐ కేసులు వేస్తే ఎంతో మంది మీరు ప్రేరేపిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సిబిఐ అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని. మరి గతంలో ఎవరైనా ఆందోళన చేయాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు బయటికి వెళ్లాలంటే పోలీసులు ఇంటికి వచ్చే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రావాలి అంటే ఆయన గేట్లకి తాళ్లు కట్టిన పరిస్థితి. ఇవాళ ఎవరైతే మీరు జోగి రమేష్ గురించి సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారో ఆ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉండి మీ కేబినెట్ సహచరుడిగా ఉండి ఉంటాయి. రాజకీయ పరమైన విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి, రాజకీయ పరమైన పోరాటాలు ప్రతిపక్ష పార్టీలుగా చేయటం ఆనాడు మా బాధ్యత. మరి ఆనాడు నీ కేబినెట్ సహచరుడిగా ఉన్న మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికొస్తే కనీసం దాన్ని ఖండించకపోగా భుజం తట్టి ప్రోత్సహించిన నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మరి దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో మనం చూసాం, ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే అతను పిచ్చోడని చెప్పి ముద్రేసి వైజాగ్ నడిబొడ్డులో పోలీసుల చేత బేడీ వేయించితే మరి అతను చనిపోయిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడున్న మాచర్లలో మా బోండా ఉమా లాంటి వ్యక్తులు, కిషోర్ అనే లాయరు మున్సిపల్ ఎన్నికల కోసం వెళ్తే బహిరంగంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ కారు మీద దాడి చేస్తే మరి ప్రత్యక్షంగా పట్టపగలు దాడి చేస్తే ఆ రోజు మీరేం చేశారని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. మరి తోట చంద్రయ్య అనే వ్యక్తి ఆ రోజు పార్టీ మారలేదనేది చెప్తే గొంతు మీద కత్తి పెట్టి నువ్వు పార్టీ మారతావా లేదంటే మారనంటే మరి ఆ కత్తితో గొంతు కోసిన విషయాన్ని ఇంకా ప్రజలు మర్చిపోలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి పొద్దుటూరులో సుబ్బయ్య అనే వెంకట సుబ్బయ్య అనే బీసీని ఏ విధంగా చంపారో మనం చూడటం జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే చివరికి ఈ గుంటూరులోనే రంగనాయకమ్మ అనే ఒక మహిళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ ని మరి ఫార్వర్డ్ చేసిందనే నెపంతో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది. ఏదైతే ప్రజాస్వామ్యానికి వారధులుగా గొంతులు వినిపించే పత్రికలు కానీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద రాజద్రోహం నేరం పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కేవలం ప్రజలు తమకు అధికారం ఇవ్వలేదనే అక్కస్తోనే ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం ప్రతిపక్షంలో ఉండి చేస్తా ఉన్నారు. ఎక్కడ మీరు పర్యటనకు వెళ్ళినా, ఎందుకంటే ఈ గుంటూరు జిల్లాలో మీ కార్యకర్త మీ కారు కింద పడితే కనీసం దాన్ని పట్టించుకోకుండా పర్యటన చేశారంటే మరి దాన్ని బట్టి మీ నైతికత ఏంటి అనేది తెలుస్తా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక స్క్రీన్ ప్లే చేయటం, దాన్ని మీకు తీసుకొచ్చి మన చిత్తూరు జిల్లా వెళ్ళారు, మామిడికాయలు వాళ్ళ నాయకులే తెస్తారు, వాళ్లే బోస్తారు, వాళ్లే దొక్కిస్తారు, వాళ్లే మాట్లాడతారు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న కాలంలో నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, గత 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో వరి పండించే ఈ ప్రాంతంలో మీ ప్రభుత్వంలో రైతులు అయిన కాడికి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 1000 నుంచి 1200 రూపాయలు గత 5 సంవత్సరాల కాలంలో మరి ధాన్యాన్ని నిలబెట్టుకుని అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ నాయకులు మీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారు తప్పితే నిజమైన రైతుకి ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో న్యాయం జరగలేదనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్లు పెట్టి పారదర్శకంగా మరి 1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాదు,
మీరు ఇవ్వాల్సిన పాత బకాయిలు 1200 కోట్ల రూపాయల డబ్బులను కూడా ఈ ప్రభుత్వం చెల్లించిందనే వాస్తవం మీకు గుర్తు చేస్తా ఉన్నాం. మీరు బకాయిలు పెట్టిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించడంతో పాటు ఇవాళ ధాన్యం కొంటే 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేసే విధంగా ఇవాళ పారదర్శకంగా ధాన్యం సేకరణ ఈ ప్రభుత్వం చేసింది. దానివల్లనే ఎంతో మంది కోట్లాది రూపాయలు ప్రతి బస్తాకి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 1200 రూపాయలకి బస్తా ధాన్యం అమ్ముకుంటే ఇవాళ ఎంఎస్పీ 1740 రూపాయలకు ప్రభుత్వం కొందంటే ప్రతి బస్తాకి 500 రూపాయల చొప్పున ప్రతి ఎకరాకి 10,000 నుంచి 12,000 రూపాయల చొప్పున రైతుకు లాభం జరిగిందనే వాస్తవాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇవాళ అసత్య ప్రచారాలు చేయటం, ఫేక్ ప్రచారాలు చేయడం, నేను మొన్న కూడా చెప్పా, ఫేక్ ప్రచారాలు చేయటం, మీకున్న ఛానల్ని అడ్డం పెట్టుకోవటం, మీకున్న మీడియాని అడ్డం పెట్టుకోవటం, సోషల్ మీడియాలో కొంతమందిని ఇది చేసి మరి కొంతమంది నాయకుల ప్రతిష్టని దెబ్బతీసే విధంగా చేస్తా ఉన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ఉన్నామంటే మా కుటుంబం రాజకీయాల్లో ఉంది అంటే 5 దశాబ్దాలుగా ప్రజల అభిమానంతో ఉన్నాం, ప్రజల నమ్మకంతో ఉన్నాం, ప్రజల విశ్వాసంతో ఉన్నాం. ప్రజల యొక్క ఆదరాభిమానాలు మాకున్నాయి కాబట్టి 50 సంవత్సరాలుగా ఒకసారి ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ 50 సంవత్సరాలుగా మా కుటుంబం ఆ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో ఎంతో మంది ఇవాళ కూడా మరి సంగం డైరీల ద్వారా ఆధారపడినండి. మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ మా కుటుంబాన్ని ఆదరించే వ్యక్తులు కూడా ఈనాటికి ఉన్నారంటే మా కుటుంబం కులాలకి మతాలకి అతీతంగా మేము పనిచేయబట్టే ఇవాళ కూడా మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను అడిగేది ఒకటే, ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటాలు చేసాం, మీరు కూడా చేయండి, తప్పులేదు. ప్రతిపక్ష పార్టీగా సమస్యల పోరాటం చేసేదాన్ని ఎవరు కాదనరు. కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న, మరి జిల్లా పార్టీ చేయాల్సిన అంశాన్ని మొక్కజొన్న రైతులు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ చేయాల్సిన అంశాన్ని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త తీసుకొని కలెక్టరేట్ ఎదురు పెట్టి రైతుల గురించి మాట్లాడండి. ధూళిపాల నరేంద్ర గురించి ఎందుకు, సంగం డైరీ ఎందుకు అంటున్నా నేను, రైతుల గురించి మాట్లాడు. మరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే మొక్కజొన్న రైతులకు న్యాయం చేయమని అడగటంలో తప్పులేదు. కానీ దాన్ని వదిలేసి ధూళిపాల నరేంద్ర గురించి మాట్లాడతాం, లేకపోతే మా కుటుంబాల గురించి మాట్లాడతాం, రాజకీయ పరమైన విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వాన్ని కొనమని అడగండి, తప్పులేదు. రైతుల తరపున పోరాటం చేయండి. కానీ రైతుల పేరుతో దొంగ దీక్షలు చేయడం సరైనది కాదని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఏదైతే మీరు గుంటూరులో పెట్టిన దీక్షను పెట్టి ఇవాళ మేము పదే చెప్తా ఉన్నాం, సంగం డైరీ ఇవాళ కొంటాం కాదు. గత 2010లో నేను చైర్మన్ అయిన దగ్గర నుంచి ఇవాళ కాదు, 2010లో చైర్మన్ దగ్గర నుంచి మా ఫీడ్ ప్లాంట్ కావాల్సిన ఏదైతే రైతుల దగ్గర దొరుకుతాయో ఆ రోజు నుంచి గత 15 సంవత్సరాలుగా చుట్టుపక్కల రైతుల దగ్గర సంగం డైరీ పరిధిలో ఉన్న రైతులు ఎవరైతే ఆ పంట వేస్తారో వాళ్ళ దగ్గర కొనుగోలు చేయటం ఆనవాయితీ. ప్రభుత్వాలు కొనొచ్చు, కొనకపోవచ్చు. ప్రభుత్వానికి నేను ఎన్నో సందర్భాల్లో గతంలో కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్పష్టం చేశారు, సంగం డైరీ ప్రభుత్వం మీద ఆధారపడి వ్యాపారం చేయదు, ప్రభుత్వానికి సంగం డైరీకి సంబంధం లేదు, ప్రభుత్వం ద్వారా మేమేమి వ్యాపారం పెంచుకోలా, ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి మేము పొందలా, మా స్వశక్తితో మేము వ్యాపారం చేస్తా ఉన్నాం, మేము సంపాదించిన దాంతో రైతులకి మేము లాభాలు పంచుతా ఉన్నాం తప్పితే ప్రభుత్వం మీద ఆధారపడిన వ్యవస్థ కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మొక్కజొన్నలు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో నుంచి డబ్బులు ఇచ్చాడు. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ కూడా మా ముఖ్యమంత్రి గారు రాశారు, కేంద్ర ప్రభుత్వాన్ని త్వరగా నిర్ణయం తీసుకుని జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఇవాళ మేము సంగం డైరీ 2,100 రూపాయలకి మేము కొంటే మమ్మల్ని దళారులు అంటాడు ఆయన. మేము మా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకత్వం ప్రజలకు బహిర్గతం చేసింది ఒకటే, ఆయన చుట్టూ ఉండే లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవరైతే ఉన్నారో మేము ఆ రోజే మా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు స్థలం సముద్ర, ఇది గోడౌన్ కట్టింది అంబటి మురళీకృష్ణ, ఆయన ఎలక్షన్ అదే గోడౌన్ నుంచి చేశారు. ఇవాళ వరకే అంబటి మురళీకృష్ణ కిందే ఆ గోడౌన్ ఉంది. ఆయనకు సంబంధించిన లెఫ్ట్ రైట్ ఉండేవాళ్లు అంబటి కృష్ణ తదితరులు ఎవరైతే ఉన్నారో 1700, 1650కి రైతుల దగ్గర కొని దానిలో స్టాక్ పెట్టి వ్యాపారం చేస్తా ఉన్నారని మా తెలుగుదేశం పార్టీ ఉండే స్థానిక నాయకత్వం నిరూపించడం జరిగింది. ఇవాళకి చెప్తా ఉన్నా, అది ఇవాళ నేను తెలియజేసేది ఒకటే, నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం, ఇది
మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సిందే నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయ పరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని మహిళలను రోడ్డు మీద పంపించి వాళ్ళని ఎప్పుడు గత 20 సంవత్సరాలు చెప్పి ఆయన చెప్పాడు 20 సంవత్సరాలు నాతో అనుబంధం ఉంది. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయంగా ఉన్న విభేదాలతో మొదటి నుంచి మాతోనే ఉన్న కుటుంబాలు ఈ రోజు చెప్తా ఉన్నా, మాతో ఉన్నప్పుడు ఇప్పుడు సమస్య రాలా వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో అంబటి మురళి తన రాజకీయ పరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. ఇవాళ ఏదైతే కేసులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నారో అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు లేని నాయకుల పేర్లు కూడా తనే స్క్రిప్ట్ రాసిచ్చి ఆ సోదా త్రివేణి అనే అమ్మాయి చేత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించాడు. సోదా త్రివేణి అమ్మాయికి అసలు తెలుగుదేశం ఇంట్లో నుంచి బయటికి రాని మహిళల తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయన రాసిన స్క్రిప్టే కదా.